ఐడిటీవీ ప్రేక్షకులకు నమస్కారములు. శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, వాస్తు పండితులు, జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? వృషభం వారికి చూసుకుంటే అమ్మా, ప్రజెంట్ వీళ్ళకి ఈ సంవత్సరం గురువు చూసుకున్నట్లయితే రాశిలో ఉన్న గురువు మే 15 నుంచి 2వ స్థానంలోకి వెళ్తాడు. సో లాభస్థానంలో అధిక గ్రహాల యొక్క సంబంధం ఏర్పడింది. ఎప్పుడైనా లాభంలో అధిక గ్రహాలు ఉంటే వీళ్ళకి అన్ని రకాల లాభాలు అనుకూలించడానికి గ్రహస్థితి ఉంది వృషభం వారికి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారు, బయట వాతావరణము, ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ అన్నీ సహకరించాలి కదా. అలాగే వీళ్ళకి ఏంటంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నందుకు గ్రహాల యొక్క సపోర్ట్ అయితే ఉంది, మీరు ఇంకా ప్రయత్నం చేయడమే అనేటువంటిది గ్రహాలు సూచిస్తున్నాయి వెరీ క్లియర్లీ. ఇక మనం ఈ గురువు 2లోకి మారుతున్నాడు కాబట్టి గురువు ధనానికి అధిపతి. సహజంగా ఆ ధనానికి అధిపతి అయిన గురువు ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ఆయన కూడా లాభాధిపతి అయి వెళ్తున్నాడు. అది కూడా బుధరాశుల్లోకి వెళ్తున్నందుకు బిజినెస్ త్రూగా ధనయోగం రావడం, ఏదైనా మీడియేటింగ్ ద్వారా ధనయోగం రావడం, ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ రావడం. అయితే ఇక్కడ కొంతమందికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఫైనాన్షియల్ గ్రోత్ పెద్దగా లేదనుకోండి, అప్పుడు వారు ఏం చేయాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వృషభ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యారేజ్ పరంగా చూసుకుంటే అమ్మ, ఇక్కడ లాభంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మ్యారిటల్ సంబంధించినవి కుదురుతాయి కూడా. ఎందుకంటే ఇక్కడ రాహుస్ అని ఎలాగో లాభంలో ఉన్నారు. లాభంలో ఉండే రాహుస్ అని మ్యారేజ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలతను ఇస్తారు. అదేవిధంగా మనకి రాహు ఎప్పుడైతే దశమంలోకి వెళ్తున్నాడో, ఇప్పుడు ఇక్కడే ఉండి కొంతమంది ఉద్యోగాలు కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ లాభంలో రాహు ఉన్నందుకు కొన్ని విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి వివాహం విషయంలో. అయితే ఎప్పటి వరకు? ఈ జూన్ వరకు. జూన్ దాటిన తర్వాత ఎప్పుడైతే రాహు దశమంలోకి వెళ్ళిపోతాడో, ఆఫ్టర్ జూన్ తర్వాత ఒక 1.5 year ఆఫ్ టైము ఇక్కడే ఉండి విదేశీ కంపెనీల్లో జాబ్స్ చేసే ఆపర్చునిటీస్ రావడము, లేకపోతే ఈ కంపెనీ వాళ్ళే వీళ్ళని విదేశాలకు పంపించడము, ఇటువంటివి వస్తాయి. అయితే వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అవకాశాలు రావాలంటే గోచారం అనుకూలిస్తుంది. కానీ వీళ్ళ పర్సనల్ చార్ట్లో 10-12 లేదా 2-12 రాహువు అండ్ కర్మకారకుడు శని చంద్రుడు కలయికలు ఉన్నప్పుడు 100% మీరు వెళ్ళగలుగుతారు. బట్ గోచారం మాత్రం ఇప్పుడు అనుకూలిస్తుంది. కొంచెం ప్రయత్నం చేసేవారికి సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు మనం. అది గురుగారు, శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వృషభ రాశి వారికి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? సహజంగా అమ్మ ఒకటే, ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళకి శని దశమంలో ఉన్నాడు కదా, ఎక్కువ కృషి చేసినా సరే ఫలితం తక్కువ కనబడేది ఇన్ని రోజులు. ఇక్కడి నుంచి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది జాబ్ పరంగా చూసుకుంటే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైతే దశమంలో ఒక రాహు వెళ్తాడో 4లో కేతు వస్తాడు. 4లో కేతు వచ్చినప్పుడు ఏంటంటే చదువుకునే విద్యార్థుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. అదేవిధంగా ఏదైనా ఇల్లు కడదాం అనుకున్నారు, సగం కట్టిన తర్వాత ఏదో కారణం చేత ఆగిపోవడం. ఎందుకంటే మనకి ప్రాపర్టీ స్థానంలో కేతు వచ్చాడు. ఇంకోటి ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి గవర్నమెంట్ ఆక్షన్స్లో తీసుకుంటాం. ఎందుకంటే సింహరాశిలో ఉండే కేతు కదా, గవర్నమెంట్ ఆక్షన్స్లో తీసుకునేటప్పుడు అక్కడ కూడా ఏదైనా లిటిగేషన్ ఉండడం, లేకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా కొన్ని లిటిగేషన్స్ వల్ల ఆ ప్రాపర్టీలో మళ్ళీ ఇల్లు కట్టుకుందామని వెళ్తే మళ్ళీ ఇంకో రోజు లేదు మాది ల్యాండ్ అనడం. కాబట్టి మీరు ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కానీ, ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, వాహనం కొనుగోలు చేసేటప్పుడు కానీ, బంగారం లాంటివి కొంతమంది చూడండి ఎవరో మాకు కొదవ పెట్టేశారంటే తక్కువ రేటుకి ఇచ్చేసారంట, తెర చూస్తే అందులో కొంత గిల్ట్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేసేటప్పుడు కానీ ముఖ్యంగా వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. అది ఇప్పుడు వీరికి బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ లేదా బిజినెస్ పరంగా ఎలాంటి అడుగులు వేస్తే బాగుండంత ఈ వచ్చే సంవత్సరంలో? నన్ను అడిగితే ఏదైనా కొత్త బిజినెస్లు చేయాలనుకునేటువంటి వారు కాస్త కేతు మారేకే అంటే జూన్ తర్వాత చేసుకోవడమే బెస్ట్. పాయింట్ నెంబర్ 1. గురువు ఎలాగో 2వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఇది బిజినెస్కి తోడ్పడుతుంది. లాభాధిపతి 2లో ఉండడం అంటే లాభస్థానాన్ని ఇచ్చే గ్రహం ధనస్థానంలో ఉన్నాడు. సో బిజినెస్కి మంచిది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గోచారం అనుకూలిస్తుంది, కానీ మీకు ఆ యోగం ఉండాలి కదా. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మార్కెట్లో ఫలానా దానికి బాగా డిమాండ్ ఉంది,
కానీ ఫస్ట్ అసలు ఆ బిజినెస్ మీకు తెలియాలి కదా ఎలా చేయాలో. డిమాండ్ ఉందంటే అంటే ఎట్లా? ఆ బిజినెస్ అసలు మీరు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి రావాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎంత ఎంత తక్కువగా తీసుకొస్తే అంత ఈజీగా మీకు లాభం ఉంటుంది. అట్లాగే మీ పర్సనల్ చార్ట్లో అసలు నవగ్రహాల్లో ఏ గ్రహం ద్వారా ధనయోగం ఉందో తెలుసుకోవాలి. ఒకటి బిజినెస్ యోగం ఉందా లేదా, రెండవది ఏ గ్రహం ద్వారా మీకు బిజినెస్ యోగం ఉంది. అప్పుడు ఇప్పుడు అనుకూలించే బిజినెస్ యోగానికి కనెక్ట్ అవుతుంది. ఇది చూసుకోకుండా బిజినెస్ యోగం ఉందన్నారని వెళ్ళిపోయి బిజినెస్ చేసేస్తే దాని మీద అవగాహన ఉండదు, ఒడిదుడుకులు తెలియవు. అసలు ఒక విషయం కొంతమందికి ఏంటంటే ఒక వస్తువు మిగిలిపోతే ఏం చేయాలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి పడేస్తాడు. దాన్ని ఎట్లాగా మనీ చేసుకోవాలనేది తెలియకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి బిజినెస్ యోగం అయితే వీళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పాలి. కాకపోతే మీకు ఏది పనికి వస్తుందో దాంట్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. సో వీరికి అంటే సంవత్సరం వరకు బాగానే ఉంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిణామాలు దాటుకోవడానికి ఎలాంటి పూజలు కానీ వాటికి సంబంధించి ఏమైనా చేయాల్సి ఉంటుందంట? ఏం లేదమ్మా, సింపుల్. ఇక్కడ ఏంటంటే కలియుగంలో నామస్మరణం ఇచ్చింది లేదు. ఓం నమో నారాయణాయ చాలు. లేదు వీళ్ళ జాతక చక్రంలో వెళ్ళదు, వృషభ లగ్నం వృషభ రాశి కాబట్టి పంచమంలో కన్యారాశిలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత. ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్లాగో వీళ్ళకి వివాహ యోగాలు బాగానే ఉన్నాయి, వ్యాపార లాభాలు బాగానే ఉన్నాయి, ధనపరంగా బాగానే ఉంది. కేవలం వీళ్ళు ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ తీసేసుకున్నారు ఉదాహరణకి వీళ్ళు, అప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, అప్పుడు ఆ లిటిగేషన్స్ అనేవి తొలగుతాయి. ఎట్లాగో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగం ఉంది, ఇంకొంచెం అది బలపడాలి, ఛాన్స్ దగ్గర దాకా వచ్చిపోతుంది అనుకునేటువంటి వారు కాస్త ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అది హెల్త్ పరంగా వీరి యొక్క ఆరోగ్యకరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారంటారా వృషభం? వీళ్ళకి కొంచెం ఎప్పుడైనా సరే 4లో కేతు ఉన్నప్పుడు లేదా పంచమాధిపతి నీచబడ్డప్పుడు సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే ఇండైషియో ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎక్కువగా వస్తుంటాయి. అదొక్కటి చూసుకోవాలి. గురువుగారు, క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లుగానే విశ్వం అంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం. మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా. అంటే మీనరాశిలోని రాహు, శని, మనకి బుధుడు, ముఖ్యంగా నీచబడ్డ బుధుడు, ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్టగ్రహ కూటమితో ప్రారంభమై మనకి ఏప్రిల్ 14 నుంచి రవి ముందుకెళ్ళిపోయి 4 గ్రహాలు ఉంటాయి. అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అవన్నీ కూడా మారిపోతారు. వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే, లాస్ట్ ఇయర్ మనకి క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు గొడవ కారకుడు. ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చార్ట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు. యాక్సిడెంట్స్ అవుతుంటాయి, గొడవలు గందరగోళాలు అవుతాయి. అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధినామ సంవత్సరం గొడవలే చూసాం మనం. యూట్యూబ్ పెట్టామంటే ఎవరో 2 వ్యక్తులు కొట్టుకుంటుంటారు, లేకపోతే 2 దేశాలు కొట్టుకుంటాయి, లేకపోతే 2 కంపెనీలు కొట్టుకుంటాయి. అర్థమైందమ్మా? అట్లా జరిగింది. ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు. రవి అధికారానికి కారకుడు. ఆ అధికారానికి కారకుడు, రాజకీయాలకు కారకుడు, ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇవి ఇలా ఉండాలి, ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి. ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు. మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే రవి మెడికల్కి, డాక్టర్లకి, ఆరోగ్యానికి, రాజకీయానికి వీటికి కారకుడు. ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి. అది సీఎంలు కావచ్చు, పీడిఎంలు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఏ దేశంలో అయినా సరే. ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ శని రాహు కలిసి మీన రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది. అలాగే బుధుడు నీచపడుతున్నాడు. బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు. అది కాక జలరాశిలో ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి, షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుద్ది. భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్. ఎప్పుడెప్పుడు? మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే. ఇంకా అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్. మరొకటి, గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం, సముద్రాల్లో కావచ్చు, నదుల్లో కావచ్చు,
ఇంత ఎండ ఉంది కదా ఇప్పుడేం వర్షం వస్తుంది అన్నప్పుడు సడన్గా వర్షాలు పడటం. ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా, ఇటువంటి ఫలితాలు వస్తాయి. అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే చండీ పారాయణం చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు వినడం, లేదా లలితా సహస్రనామాలు చదవడం వినడం, ఇట్లాంటివి చేస్తుండాలి. కాస్త కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నందుకు, వృశ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నేవీ వాళ్ళు ఉంటారు చూసారా, ఈ రక్షణ దళాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. భూకంపాలు రావడం అనుకోండి, వర్షాలు రావడం అనుకోండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే మనకి క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు. అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ షష్టగ్రహ కూటం వల్ల, మనకి రాబోయే షష్టగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని. భయంకరమైన రోగాలు ఈ కరోనాలాగా వచ్చేసేయడం, అంతా మూసేసేయడం, లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు. అంత భయపడాల్సిన పని లేదు. కొంచెం చెదురుమదురు చిన్న చిన్న వస్తాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, బుధుడు కదా, స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి. కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో 100 సంవత్సరాల దాకా జరగదు, గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.